రైతు భరోసాకు సంబంధించి విధి విధానాల్ని ప్రభుత్వం చెప్పబోతున్నటువంటి క్రమంలో చాలా అంశాలు పరిగణలోకి వస్తున్నాయి. రైతు రుణమాఫీ విషయంలో అట్లాగే చేశారు. సో ఇప్పుడు డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తామన్నారు. అప్పుడు అట్లాగే డైలాగులు కొట్టారు. ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్లో లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు రైతుల విషయంలో ఆంక్షలు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తోంది అన్నది. శేషి సార్ ప్లీజ్ కంటిన్యూ. ఆంక్షలు ఉండబోతున్నాయా? అదే ఇప్పుడు పాత రైతు బంధు పైన ప్రధానమైన ఆరోపణ ఏంటి అంటే 80,000 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వము రైతు బంధు కింద ఇస్తే 21,283 కోట్ల రూపాయలు మిస్యూజ్ అయినాయి అని చెప్తున్నారు. అంటే అర్హత లేనటువంటి వాటికి, కొండలు గుట్టలకి, సాగులు లేనటువంటి వాటికి, వెంచర్లకు, వీటన్నిటికీ దరిదాపు 21,283 కోట్ల రూపాయలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు రైతు బంధు భరోసా పథకంలో మేము కొన్ని నిబంధనలు పెడుతున్నాము. మిస్యూజ్ లేకుండా మేము నిజమైనటువంటి లబ్ధిదారులకు, అంటే సాగు చేయని దానికి సహాయం ఎందుకు, సాగు చేసేటటువంటి భూమికి మాత్రమే మేము రైతు భరోసా ఇస్తామనేటటువంటి ప్రతిపాదనతోటి కొత్త ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఒక నిబంధన ఏంటంటే సాగు చేసేటటువంటి భూమికే రైతు బంధు ఇస్తాము. రెండోది నిబంధన ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వము. మూడోది నిబంధన ఏంటి అంటే ప్రజాప్రతినిధులు మాజీ అయినా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులది ఇప్పుడు కూడా కీలకంగా తీసుకుంటారంటారా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఈసారి? ఖచ్చితంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఐటీ కట్టేటటువంటి వాళ్ళు, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కట్టేటటువంటి వాళ్ళు 2,56,000 మంది మాత్రమే ఉన్నారు. ఈ నిబంధనలు పెట్టి సాగు చేస్తున్నటువంటి భూమికి అటు ఖరీఫ్ లోను రబీలోను ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. అయితే దీనివల్ల మనకి చాలా స్పష్టంగా ఏం కనపడుతుంది శ్రీకాంత్ అంటే, రైతు రుణమాఫీలో నిబంధనలు తీసుకురావటం వల్ల చాలా మంది అనర్హులయ్యారు. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ నిబంధనలు పెట్టడం వల్ల చాలా మంది రైతులు వేసంగి పంటకు అనర్హులయ్యేటటువంటి అవకాశం ఉంది. నిజంగా పాత పద్ధతిలోనైతే 69 లక్షల మంది రైతులు 2 పంటలకి లబ్ధి పొందారు. కానీ ఈ నిబంధనలు పెట్టడం వల్ల మొదటి పంటకి, అంటే వానాకాలం పంటకి 68.99, అంటే దగ్గర 69 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే, కానీ మీరు వేసంగికి వచ్చేసరికి 39 లక్షల మందికి లబ్ధి జరుగుతుంది. అంటే 30 లక్షల మంది రైతులు ఈ నిబంధన వల్ల అనర్హులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. సహజంగా మనందరికీ తెలిసిందే సీజనల్ వ్యవసాయం కాబట్టి వానాకాలంలో ఎక్కువ పంట వేస్తారు, వీరికి వేసంకాలం వచ్చేసరికి పంట తక్కువ వేస్తారు. అంటే పంట వేయనటువంటిది, సాగు చేయనటువంటి భూమికి రైతు భరోసా ఇవ్వమంటున్నారు కాబట్టి ఒక్క వేసంకాలానికి వచ్చేసరికి 30 లక్షల మంది రైతులు రైతు భరోసా ద్వారా 7,500, అంటే సెకండ్ క్రాప్ కు వచ్చేటటువంటి ప్రయోజనం పొందకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. అందుకే మీకు వేసంగి కాలంలో 11,000 కోట్ల రూపాయల ఖర్చు వస్తే, మీకు వానాకాలంకి వచ్చేసరికి 11,000 ఖర్చు వస్తే, వేసంగికి వచ్చేసరికి 6,000 కోట్లే ఖర్చు వస్తుంది. అంటే మొత్తము ఈ పథకం కింద ఈ నిబంధనల ప్రకారం 17,000 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టబోతుంది ప్రభుత్వం. కానీ పాత ప్రభుత్వము 19 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఇచ్చింది రైతు బంధు. కానీ మరి ఇప్పుడు ఈ నిబంధనల ప్రకారం అయితే మీరు 2 పంటలకు కలిపి ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి ఖర్చు 11,000 ప్లస్ 6,000, అంటే మొత్తం కలిసి 17,000 కోట్ల రూపాయలే. అంటే దగ్గర 3,000 కోట్ల రూపాయలు కట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాకపోతే ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం ఏంటంటే దుర్వినియోగం కాకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా మేము కాపాడతాము. పనికిరానటువంటి గుట్టలకి, వెంచర్లకి, పెద్ద రైతులకు డబ్బులు ఇచ్చే బదులు నిజమైనటువంటి రైతులకు, వ్యవసాయదారులకు సాగు చేసేటటువంటి చెప్తున్నారు. వస్తాను పుష్పలీల గారు, గుడ్ ఈవినింగ్. చెప్పండి పుష్పలీల గారు, ఎందుకు రైతుల